నాటి నుండి ఇప్పటి ఏటీపీఎంలో ఉన్న కోలాహలం చూస్తుంటే దేవుడు అన్ని బంధాలు తనే ఇస్తాడు. ఒక్క స్నేహబంధాన్ని మాత్రమే మనల్నే ఎంచుకోమంటాడు. ఎందుకంటే ఈ సృష్టిలో ఏ రక్త సంబంధం తోడుగా లేని మనిషి ఉంటాడు, కానీ స్నేహబంధం తోడుగా లేని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదేమో. గొప్ప స్నేహితులు దొరకడం అదృష్టం, ఓ వరం. మరి అలాంటి స్నేహితులంతా బాల్యం నుండి యవనంలోకి, యవనం నుండి నడి వయసులోకి అడిగిడి 25 వసంతాల తరువాత తిరిగి కలవబోతున్న శుభతరుణంలో వారందరికీ కుటుంబ సమేతంగా ఆత్మీయ స్వాగతం పలుకుదాం. సృష్టిలోని అందమైన పువ్వులన్నింటినీ ఒక చోట చేర్చి మాల గుర్చినంత సుమారంగా ఉంది ఇక్కడ దృశ్యం చూస్తుంటే. ఈ పాఠశాల ఒక మహావృక్షం. ఎందరో విద్యార్థులకు జ్ఞానఫలాన్ని, ప్రేమాశ్రయాన్ని అందించింది. ఈ మహావృక్షం నీడలో ఎన్నో మొక్కలు వృక్షాలయ్యాయి. మరి ఆ మొక్కలపై జ్ఞానామృతాన్ని కురిపించి అవి వృక్షాలుగా ఎదగడానికి చేయూతనిచ్చిన మన ఆచార్యవర్యులందరికీ ఆహ్వానం పలుకుదాం. కురిసే ప్రతి చినుకు పుడమే తాగుతుంది. ఆ చినుకే ఒక విత్తనం మీద పడితే అది మొలకెత్తి మహావృక్షం అవుతుంది. అలా మన హృదయ బీజాలపై తమ విజ్ఞానపు చినుకుల్ని కురిపించి మనలో జ్ఞానాన్ని మొలకెత్తించిన మన గురుదేవుల్ని సన్మానించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మదిలోని నిధిని మనకు పంచి జ్ఞానాన్ని మన హృదయాల్లో నింపి రాళ్ళలాంటి మమ్మ రత్నాలుగా మలిచి దేశ రక్షణ నుండి విశ్వమతం వరకు, భూమి సేద్యం నుండి వైద్య సేవ వరకు హద్దులే లేవు. ఎదగండిరా మీరు మాకన్నా మిన్నగా అని జీవించి పంపిన మమ్మల్ని కన్నబిడ్డలుగా ప్రేమించిన మా గురువర్యులకు హృదయపూర్వక వందనాలు. మోకాళ్ళ దండతో మొదటి ఆసనం నేర్పి చెంప మీద కొట్టి చెవి తుప్పు వదిలించి వీపు మోత మోగించి విలువలు నేర్పించి మొట్టికాయలతో తలతిక్కను దించి బెంచిపై నిలబెట్టి బాధ్యతను గుర్తు చేసి మెడ మీద ఒక్కటి పీకి మదిని ఉత్తేజపరిచి ఎండలో నిలబెట్టి చిలిపితనం వదిలించి మా కీచురాల గోళ్లను హృదయస్పందనగా భావించి మమ్మల్ని గీటురాలుగా మార్చిన మా ఆచార్య వర్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. దానికి మన మధ్య లేకపోయినటువంటి ముగ్గురు గురువులను మనం తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారి ఆత్మకు శాంతి కలగాలని మనం ఒక చిన్న ప్రయత్నం. తిరిగిపోని సంపాదనిచ్చి తలరాతను మార్చి వ్రాసి దైవప్రాప్తిని కొని గగన అమరజ్యోతులై వెలుగుతూ సారాలయ నేత్రాలుగా చేసుకొని దీవించే మా అమరజ్యోతులకు ఆత్మ శాంతి కలగాలని విజయకుమార్ మాస్టారు, రాజరత్నం మాస్టర్ గారు, సైన్స్ బోధించేవారు విజయకుమార్ మాస్టారు చాలా ఆత్మీయంగా ఉండేవారు మనతోటి. అట్లానే రాజరత్నం మాస్టారు సోషల్ స్టడీస్ 8th, 9th, 10th క్లాస్లో. అట్లానే మనకి చాలా ముఖ్యంగా హాస్టల్ కలిసి చాలా అనుబంధంగా ఉండేటువంటి ఆ పీఈటీ మాస్టర్, మరొక మాస్టర్ మర్చిపోయాము, మన దగ్గర ఫోటో లేదు. పీఈటీ రూపిరెడ్డి గారు, పీఈటీ 2 నిమిషాలు మౌనం పాడు. గురువుకి బేతంపూడి శైలేష్ కుమార్,
తిరుమల సురేష్ ఇచ్చి ఆత్మీయ గృహము నేర్పరిచి విద్యా విలువలు నేర్పించి పూదోట పుష్పములుగా పూయించి యువకులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించి స్వచ్ఛమైన మనసున్న ధవళవస్త్రధారి ధవళవస్త్ర స్వాముల వారికి వందనాలు శిరస్సు వంచి వందనాలు. వారిని వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. తిరుమల సురేష్, భాష్యం ప్రవీణ్, తండ్రి బాబు గారికి పుష్పగుత్తంతో సురేష్, భాష్యం ప్రవీణ్ శాల్వాతో సత్కరిస్తారు. చెప్పండి ఫాదర్ గారికి మెమెంటో బహుకరణ అలపత్తి వెంకట్రావు. సార్ అందరూ జాయిన్ అవ్వండి. ఫాదర్ గారికి వస్త్ర బహుకరణ గొంది శివరామకృష్ణ. ఫాదర్ గారిని ఉద్దేశించి ఎవరైనా రెండు మాట్లాడతారా స్టూడెంట్స్? అంతేగా దాసరి జగదీష్. బహుశా ఇక్కడ ఉన్న వారిలో అంటే విద్యార్థుల్లో ఎక్కువగా అనుభవం ప్లస్ ఎక్కువ సమయం ఫాదర్ గారితో గడిపింది బహుశా నేనే అయి ఉంటాను. ఎందుకంటే హాస్టల్లో ఉన్నప్పుడు నేను ఫాదర్ గారి హౌస్ దగ్గర కూడా ఉండేవాడిని. వారికి సహాయం అందిస్తూ వేరే కార్యక్రమాలలో అప్పుడప్పుడు నన్ను వేరే ఊళ్ళు కూడా తీసుకెళ్ళేవారు వారి బుల్లెట్ మోటార్ సైకిల్ మీద. సో అలాగా నాకు ఎక్కువ సమయం గడిపేదానికి అవకాశం కలిగింది ఫాదర్ గారితో. ఫాదర్ గారు అసలు ఎంత బాగా చూసుకునేవారంటే నన్ననే కాదు, హాస్టల్లో కానీ స్కూల్లో కానీ ఎలాంటి విద్యార్థులైనా సరే, తెలిసిన వారు అయి ఉండొచ్చు లేకపోతే పూర్తిగా తెలియని వారైనా కూడా అయి ఉండొచ్చు, ఎలాంటి వారు వచ్చినా కానీ ఎంతో ఆప్యాయంగా పలకరించి ముందు ఏరా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ముందు భుజం మీద చేయేసి గట్టిగా నొక్కి, అంటే అదొక ఆప్యాయత, ఎంతో సంతోషంగా దగ్గరికి తీసుకొని ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే, ఎందుకంటే నేను అక్కడే ఉండేవాడిని కాబట్టి నేను దగ్గరగా చూసేవాడిని. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం కూడా లేకుండా ఆ వయసులో అలా అనిపించేది అనమాట మాకు కూడా. ఎందుకంటే ఫాదర్ గారు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, చుట్టాలు ఉండొచ్చు, ఎందుకంటే హాస్టల్లో చుట్టాలు కూడా చదువుకునేవారు ఫాదర్ గారు చుట్టాలు కూడా. కానీ ఎప్పుడు అలాంటి మన అన్న భేదం లేకుండా, ఓకే అన్న వ్యత్యాసం లేకుండా ఎవరు వచ్చినా సరే, ఎవరికి ఎలాంటి సహాయం కావాల్సినా సరే ఎంతో ఆప్యాయంగా ముందుండే వాళ్ళు తన సహకారం అందించడానికి. అలా 5 సంవత్సరాలు ఫాదర్ గారి దగ్గరే
చదువుకున్నాను, పెరిగాను కూడా. ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటాను, హాస్టల్లో ఉండగలుగుతానని నా తల్లిదండ్రులే అనుకోలేదు. కానీ ఫాదర్ గారు చూపించిన ఆ ప్రేమ ఆప్యాయత వల్ల, అలాగే ఇక్కడ ఉన్న అనేక మంది విద్యార్థులు, అలాగే చదువులు చెప్పిన గురువు గారు అందరూ ఆ వాతావరణమే ఇండ్లే కాదు, ఇంటికి మించిన ఇంకా బెటర్ ఎన్విరాన్మెంట్, బెటర్ అట్మాస్ఫియర్లో ఇక్కడ పెరగడం జరిగింది. సో ఫాదర్ గారి గురించి మీకు అందరికీ తెలుసు. ఇంకా అంతకన్నా ఏమి చెప్పినా కానీ అది తక్కువే అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మీరు చేసిన సహాయానికి ఈరోజు జీవితంలో ఎంతో కొంత ఉన్నత స్థితికి వెళ్ళగలిగామంటే ఎన్నటికీ మరవలేని సహకారం అండ్ సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు ఫాదర్. ఫాదర్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. మరి చాలా జగదీష్ ఆ యొక్క అనుబంధాన్ని తెలియజేశాడు. నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. అదేంటంటే మరి ఫాదర్ గారికి పిల్లలంటే చాలా ప్రేమ. వీళ్ళు అందరూ కూడా బాగా కష్టపడి చదవాలని, చదివి అభివృద్ధిలోకి రావాలని కోరుకునేవాళ్ళు ఎప్పుడు కూడా. ఎవరైతే కష్టపడకుండా ఉంటారో లేకపోతే ఇట్లా ఉంటే కనుక ఫాదర్ గారికి నచ్చేది కాదు అసలు. వాళ్ళని మరి దండించేవాళ్ళు, కొట్టేవాళ్ళు. మరి అలా చేయడం వలన ఇప్పుడు మేమంతా కూడా ఒక మంచి స్థాయిలోకి రావడం జరిగింది. మరి ఫాదర్ గారికి ఇదంతా కూడా ఫాదర్ గారి యొక్క ఘనతని గంటపదంగా చెప్పగలుగుతున్నాను నేను. థ్యాంక్ యూ కృష్ణరాజు. ఇలానే అమ్మాయిల్లో ఎవరైనా ఫాదర్ గారి గురించి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పూర్వ టీచర్స్ అందరూ, మరి హెడ్ మాస్టర్ గారు, బాలశౌర్య మాస్టర్ గారు. బాలశౌర్య మాస్టర్ గారు అంటే నేను ఎప్పుడు అనుకుంటుంటాను, మాకు ఇక్కడ మన స్కూల్లో నేను కరస్పాండెంట్గా, ఆయన హెడ్ మాస్టర్గా పనిచేయటమే కాదు, నేను పెరింగపురంలో చదువుకునేటప్పుడు 9, 10, 9th, 10th SSLCలో మాకు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. మాస్టర్ గారు ఎప్పుడు కూడా ఇక్కడ హై స్కూల్కి హెడ్ మాస్టర్గా వచ్చిన తర్వాత అనేవాళ్ళు, నా శిష్యుడే నాకు బాస్ అయిపోయాడు, ఏం చేయాలా అని ఎంతో బాగా పనిచేశారు ఇక్కడ హై స్కూల్లో. అని మాకు కూడా చదువు చెప్పారు మాస్టర్ గారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి ఇంగ్లీషే మేము సెమినరీలో, ఫాదర్స్ ట్రైనింగ్ కాలేజీలో అంతా కూడా ఎంతగానో ఉపయోగపడింది. మరి పెరింగపురం హై స్కూల్లో సామ్రెడ్డి మాస్టర్ గారు మాకు 1 year జూనియర్. సామ్రెడ్డి మాస్టర్ గారు కూడా మొదటి నుంచి, మరి అప్పారావు మాస్టర్ గారు, శాస్త్రి మాస్టర్ గారు, అందరూ మాస్టర్లు అందరూ కూడా. తర్వాత మన స్కూల్లో పనిచేసినటువంటి మాస్టర్లందరూ, సెల్వరాజు మాస్టర్ గారు, దేవయ్య మాస్టర్ గారు, జక్రీ మాస్టర్ గారు, అందరూ కూడా ఎంతో ఆప్యాయతగా కలిసి పనిచేసేవాళ్ళు. మరి ప్రియమైన పూర్వ విద్యార్థులారా, 1992వ సంవత్సరము 10th క్లాస్ ఇక్కడ చదివి 25 సంవత్సరాలు అయింది. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎంత గర్వంగా ఉందంటే, నాకు ఎంతో సంతోషంగా, ఎంతో గర్వకారణంగా మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంత పెద్దవాళ్ళు అయ్యారు, ఎంత అభివృద్ధిలోకి వచ్చారంటే ఎంతో సంతోషపడతా ఉన్నాను. మధ్య పొద్దుటి నుంచి ఈరోజు నేను ఇక్కడ పొద్దున 10:30కే వచ్చాను. 10:30కి వచ్చినప్పుడే చాలా మంది కలిశారు. చూస్తుంటే ఒక్కొక్కళ్ళు కూడా మరి ఎంతో సంతోషంగా ఉంది, ఇంత అభివృద్ధిలోకి వచ్చారు. అంటే నేను ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాను, మరి నా స్టూడెంట్సే నాకెంతో గర్వకారణం. నేను ఎప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్